కాదని చెదిరిపోలేనే జీవధార నాయేటి గట్టుకు ఎడబాటే కాను జీవధార నాయేటి గట్టుకు ఎడబాటే కాను ఎత్తుకున్న నా పల్లె గుండెను హత్తుకుంటానే ఎత్తుకున్న నా పల్లె గుండెను హత్తుకుంటానే ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలిపోలేనే నేల తల్లి పొరుగును కాదని చెదిరిపోలేనే వెన్నెలమ్మ కన్నుల కింద ఎన్ని ఏళ్ళ ఆనందాలు పంచుకున్న పందిరిలోన పెంచుకున్నాను బంధాలు వెన్నెలమ్మ కన్నుల కింద ఎన్ని ఏళ్ళ ఆనందాలు పంచుకున్న పందిరిలోన పెంచుకున్నాను బంధాలు వదిలిపెట్టి వలసలు పోవాలా జ్ఞాపకాలు మిగిలిపోవాలా జ్ఞాపకాలు మిగిలిపోవాలా జ్ఞాపకాలు మిగిలిపోవాలా ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలిపోలేనే నేల తల్లి పొదుగును కాదని చెదిరిపోలేనే తొలకరొచ్చి తడిసిన నేల సాగుబాటు చేసిన వేళ చేను పాల కంకుల రాక మంచె మీది ఒడిసెల కేక తొలకరొచ్చి తడిసిన నేల సాగుబాటు చేసిన వేళ చేను పాల కంకుల రాక మంచె మీది ఒడిసెల కేక పంట సిరులు పాలిపోవాలా జ్ఞాపకాలు మిగిలిపోవాలా జ్ఞాపకాలు మిగిలిపోవాలా జ్ఞాపకాలు మిగిలిపోవాలా పెళ్లినాడు చేసే గంతు ఊరంతా వేసే గంతు ఆటపాట డబ్బుల మోత చల్లగాలి పెట్టిన పూట పెళ్లినాడు చేసే గంతు ఊరంతా వేసే గంతు ఆటపాట డబ్బుల మోత చల్లగాలి పెట్టిన పూట కళ్యాణం కరణే తప్పాలా జ్ఞాపకాలు మదిలో మెదలాలా జ్ఞాపకాలు మదిలో మెదలాలా జ్ఞాపకాలు మదిలో మెదలాలా ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలిపోలేనే నేల తల్లి పొదుగును కాదని చెదిరిపోలేనే జీవధార నాయేటి గట్టుకు ఎడబాటే కాను జీవధార నాయేటి గట్టుకు ఎడబాటే కాను ఎత్తుకున్న నా పల్లె గుండెను హత్తుకుంటానే ఎత్తుకున్న నా పల్లె గుండెను హత్తుకుంటానే ఉన్న ఊరు కన్నా తల్లిని వదిలిపోలేనే నేల తల్లి పొదుగును కాదని చెదిరిపోలేనే నేల తల్లి పొదుగును కాదని చెదిరిపోలేనే వర్ధిల్లాలి వర్ధిల్లాలి పూలరిన విద్యా వ్యవస్థపైన పెద్దందారి ఆగడాలపైన ఇలా అనేక అంశాలపై తన కవిత్వాన్ని సులభమైన సరళమైన పదాలతో సూటిగా వాడిగా చాటుగా నిక్కచ్చిగా రాజీ లేని తనదైన పంతాలో ఆయన రాయడం జరిగింది. అక్షరాన్ని అమ్ముకోనివాడు, తన కవితలతో ఎర్రపావురాలు ఎగిరేసినవాడు,
వందల జెండాలను ఎత్తినవాడు, రక్త రేఖలు గీచినవాడు, సంక్షోభ గీతాన్ని ఆలోచించినవాడు, తెలుగు సాహిత్యంలో ఆరని అగ్నికరంలా నిలిచినవాడు, అక్షరాలతో అగ్ని పుట్టించినవాడు. ఇతను ఏమంటాడు? అగ్ని పథ్యం నేను, రక్త గీతం నేను, అక్షర క్షిపణి నేను, ఆయుధంగా రూపాంతరం చెందే ఆగలి నేపథ్యం నేను, అడవిని నేను, కడలి నేను అంటూ తను ఎంత భీమంగా కవిత్వాన్ని మనకి ఇందాక స్వాగతోపన్యాసం పలికినప్పుడు మిత్రుడు విలాసాగర్ కవిత మరణత్న శివచంద్ర కథనే కవి. ఆ ఒక్క కవిత చదివితే చాలు మనకు అనిశక్తి ఎలాంటి వాడో తెల్లవారుతుంది ప్రతిదినం, కాలం గట్టి మారుతుంది ప్రతీక్షణం ప్రతీక్షణం. తూర్పు తెల్లవారుతుంది ప్రతిదినం, మంచి మార్పులో కాలికి మంగళదాయకం, మంచి మార్పులో కాలికి మంగళదాయకం. అది వికటించిందా అభ్యుదయ వినాశకం, తూర్పు తెల్లవారుతుంది ప్రతిదినం, కాలం గతి మారుతుంది ప్రతీక్షణం ప్రతీక్షణం. తూర్పు తెల్లవారుతుంది ప్రతిదినం, ఎవరికి వారు స్వార్థం కాదు, ఎవరి ఇంత వారు దోషం లేదు, ఎవరి పిండి వారు స్వార్థం కాదు, ఎవరి ఇంత వారు దోషం లేదు. పరుల నోరు కొడితే అది పైశాచిక కృత్యం, పరుల నోరు కొడితే అది పైశాచిక కృత్యం. ఎప్పుడయ్యా తెలిసేది ఈ మౌలిక సత్యం, తూర్పు తెల్లవారుతుంది ప్రతిదినం, కాలం గతి మారుతుంది ప్రతీక్షణం ప్రతీక్షణం. తూర్పు తెల్లవారుతుంది ప్రతిదినం. మరి తెలుగు సాహిత్యంలో నాటి నుంచి నేటి దాకా ఆయన ప్రాసంగికత లేని కాలం లేదు, బహుశా ఉండబోదు. ఎందుకు ఉండబోదు అంటే ఆయన కలలు కన్నటువంటి సమాజ స్వప్నం ఇంకా నెరవేరనే లేదు, ఇంకా నడుస్తూనే ఉన్నది పోరాటం. మరి అట్లాంటి కాలంలో ఉన్నటువంటి మనము అల్శెట్టి ప్రభాకర్ను స్మరించుకోవడం కోసము ఒక అవార్డును స్థాపించుకోవాలనుకున్నప్పుడు నారదాసు లక్ష్మణరావు గారు నేను ఉన్నానని వెనక ఉండి మమ్మల్ని అందరినీ నడిపించి ఈ కార్యక్రమానికి కొనుక్కునేటట్టుగా చేసినారు. గత 13 సంవత్సరాలుగా ఈ అవార్డు లేకముందు కూడా వారు ఉన్నారు, కానీ ఈ అవార్డు పెట్టడం ద్వారా మరొకసారి అల్శెట్టిని స్మరించుకోవడము, అల్శెట్టి బాటలో నడిచేటువంటి కవులను మరింత ప్రోత్సహించుకొని ఒక ప్రేరణను తీసుకోవడం అనేది ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి పెళ్లి యాదన్న గురించి మనం కొంత మాట్లాడుకోవాలి. ఒక కవిని మనం గౌరవిస్తున్నామంటే ఆ కవి యొక్క సృజన ఎంత గొప్పదో, మరి ఆ కవి యొక్క
పార్శ్వం ఏమిటో, అతని కవిత్వపు లోతేమిటో, అతని సామాజిక స్వప్నం ఏమిటో, ఇట్లాంటి విషయాల్ని కొంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక నేను 4 మాటల్లో బెల్లి యాదన్నను పరిచయం చేస్తాను. నిజానికి ఇప్పుడు ఇక్కడ మనము ఒక 4 మాటల్లో కూడా చెప్పే అంత చిన్న ముచ్చట కాదు. అన్ననే చెప్పినట్టుగా ఈ కాలం ఇచ్చిన వాక్యం అని ఒకటి రాసింది, ఒక కవిత. పాఠకులు అనుకోవచ్చు చాలా కవితలు రాశాను, నేను మాత్రం ఒకే కవిత రాస్తున్నాను. శ్రోతలు భావించవచ్చు చాలా పాటలు పాడాను, నేను మాత్రం ఒకే పాట పాడుతున్నాను. ప్రేక్షకులు చెప్తుండవచ్చు చాలా పాత్రలు ధరించాను, నేను మాత్రం ఒకే పాత్రను అభినయిస్తున్నాను. ఇట్లా కొనసాగుతూ ఇది ఇందులో ఒక 7 చరణాలు ఇట్లాగా ఉన్నాయి. ఎందుకు అంటున్నానంటే, ఒక జీవితంలో ఒక పనిని మించి చేయడం నీ వల్ల అయ్యే పని కాదని మనిషికో వాక్యం ఎప్పుడో ఇచ్చింది కాలం. అంటే ఈ కాలం పొడవుతా తాను చేస్తున్నటువంటి పనులన్నిటినీ ఒక సమగ్ర దర్శనంతో చేస్తున్నాడు. సమగ్రంగా తాను తన జీవితాన్ని నిర్మించుకొని ఈ సమాజాన్ని ఒక సరైన దిశలో నడిపించాలని తాను కలం పట్టి నడుస్తున్నాడు బెల్లి యాదన్న. కవిత్వం మనకు మనం చేసుకునే విచికిత్స అంటాడు, కవిత్వం మనం వెతుక్కునే జ్ఞాన దిశ అంటాడు, కవిత్వం మనకు మనం బందీ అయ్యే చెరసాల, కవిత్వం మనకు మనం మైమర్చిపోయే పానశాల, కవిత్వం మన హృదయానికి మనం సమర్పించుకునే విధేయత, కవిత్వం మన కాళ్లకు మనం ప్రకటించుకునే కృతజ్ఞత అని కవిత్వాన్ని అత్యద్భుతంగా నిర్వచించినటువంటి కవి మన బెల్లి యాదయ్య. మరి బెల్లి యాదయ్యలో ఉన్నటువంటి ఎన్ని కోణాలు! అతడు ఒక కవి, ఒక విమర్శకుడు, ఒక పాటగాడు, ఒక పాఠ్యపుస్తక రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్టు, రంగస్థల నటన శిక్షణ ఇచ్చినటువంటి వాడు, కౌన్సిలర్గా పనిచేసినటువంటి వాడు, అనేక కమిటీల్లో పురస్కార కమిటీల్లో సభ్యుడిగా ఉన్నటువంటి వాడు, ప్రైవేట్ టీచర్గా పనిచేసినాడు, ప్రైవేట్ లెక్చరర్గా పనిచేసినాడు, ఇప్పుడు ప్రస్తుతం అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నగిరేకల్లో పనిచేస్తూ ఉన్నాడు. సుమారు ఎన్ని అంటే ఒక 40 సంవత్సరాలు, 36 సంవత్సరాల టీచింగ్ ఉపాధ్యాయ వృత్తిలో 36 సంవత్సరాల అనుభవం. దానితో పాటు 90ల కన్నా ముందటి నుంచే 16 ఏళ్ల వయసు నుంచే తాను కవిత్వం రాసుకున్నానని చెప్పుకున్నటువంటి వాడు. నిజంగానే రాసేది కూడా 1992 నాటికే ఆయనకు ఒక రాష్ట్ర స్థాయి పురస్కారం వచ్చింది. 1992 నాటికి ఏమిటది? మయూరి కళా సమితి రాష్ట్ర స్థాయి కవితా రచన ప్రథమ బహుమతి కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ వెలుగురు రాసినటువంటి కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ చేతుల మీదుగా ఆయన కవిత్వ పురస్కారాన్ని అందుకున్నాడు 1992 నాటికి. ఈ పురస్కారం ఇప్పుడు ఆయనకు అంటే ఆయన ప్రతిభను ఆయన గొప్పతనాన్ని చెప్పడం కంటే ఈ పురస్కారం యొక్క గొప్పతనానికి కూడా మరింత వన్య తెచ్చింది ఆయన పురస్కారాన్ని ఇవ్వడం. మరి అట్లాంటి యాదన్న తాను ఒక గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిన ఆ అక్షరాల్ని నమ్ముకొని ఇంత సుదీర్ఘమైన యాత్ర చేస్తూ గొప్ప సాహిత్య సృజన చేసింది. ఒక 6 కవితా పుస్తకాలు, కవిత్వ సంకలనాలు వేసినాడు. అట్లానే ఒక 3 సాహిత్య విమర్శకు సంబంధించినటువంటి పుస్తకాలు రాసింది. బోధన అభ్యసన మీద ఆయన చేసినటువంటి కృషి బహుశా మన రాష్ట్రంలో మరెవరూ చేయలేదేమో అనిపిస్తుంది. అనే ఒక సంస్థను స్థాపించి బోధ్ అనే ఒక సంస్థను స్థాపించి ఒక 4 రాష్ట్రాలు తిరిగి, కేవలం 4 జిల్లాలు కాదు 4 రాష్ట్రాలు తిరిగి, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తర్వాత తెలంగాణ, ఆంధ్ర, ఒక 850 పాఠశాలల్లో తాను ఉపన్యాసాలు ఇచ్చింది. అంటే సమాజం మీద ఒకవైపు కవిగా ఒక బాధ్యత, మరొక వైపు విద్యావేత్తగా ఒక బాధ్యత. విద్యావేత్తగా తాను చాలా నమ్మినటువంటి వాళ్ళు యశ్పాల్ లాంటి వాళ్ళు. యశ్పాల్ మనకు కమిటీ ఉంటుంది, విద్యా సంబంధించినటువంటి సంస్కరణల కమిటీ. యశ్పాల్ని ఆయన బాగా అభిమానిస్తారు. అట్లాగే తెలుగు సాహిత్యంలో
కాదు, ఆంగ్ల సాహిత్యంలో ఉన్నటువంటి విమర్శకులందరినీ గాఢంగా చదివినటువంటి వాడు, అధ్యయనం చేసినటువంటి వాడు. అట్లాంటి యాదన్న ఏ వాక్యం రాసినా కానీ మరి అది ఎంతో ఎంతో చాలా చిక్కగా ఉంటుంది. అట్లాంటి కవి యాదన్న. మరి ఆయన ఎంఫిల్ చేసిండు, స్వప్న లిపి మీద ఎంఫిల్ చేసిండు. స్వప్న లిపి, అజంతా రాసిన స్వప్న లిపిని మనం మామూలుగా చదివితే అది అర్థమయ్యే ముచ్చట కాదు. అట్లాంటి స్వప్న లిపి మీద ఎంఫిల్ పరిశోధన చేసిండు. అట్లాగే పిహెచ్డి నగ్నముని రచనల మీద పిహెచ్డి చేసిండు. ఇట్లా చదవడం రాయడం అనేది ఒక కాలక్షేపం కోసం కాదని, తనకు ఒక రాజకీయ అవసరం అని కూడా బోధపడ్డది అని చెప్పుకుంటారు. ఎందుకంటే చరిత్రంతా రాసుకున్న వాళ్ళది, రాయించుకున్న వాళ్ళది కనుక అనేటువంటి స్పష్టతతో సాగిపోతున్నటువంటి వాడు పెళ్లి యాదన్న. మరి అనేకమైనటువంటి వ్యాసాలు, పరిశోధనా పత్రాలు రాసినటువంటి వాడు. కేవలం ఒక వచన కవిత్వ ప్రక్రియ కాదు, పద్యము, గేయము, వచన కవిత్వము, కథ, విమర్శ, సంపాదకునిగా ఉన్నాడు. అట్లాగే యాత్రా చరిత్ర రాసినాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక ప్రక్రియల్లో తాను రచనలు చేసినటువంటి వాడు పెళ్లి యాదన్న. మరి ఈ పురస్కారాలు మనం ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాలి కనుక 1992లో మయూరి కళా సమితి రాష్ట్ర స్థాయి బహుమతి, అలాగే 1994లో విద్యా సంవర్ధని పరిషత్ బెంగళూరు వాళ్ళ యొక్క స్వర్ణ పథకము, అలాగే 1997లో అందరూ చాలా విశిష్టంగా భావించేటువంటి కుందుర్తి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, అలాగే జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను ఉత్తమ అధ్యాపకునిగా అవార్డు, అలాగే పిహెచ్డి పరిశోధనకు కూడా ఆయనకు స్వర్ణ పథకం వచ్చింది. అట్లాగే కాలోజీ పురస్కారం, మల్లోజుల సదాశివుడు పురస్కారం, జాషువా పురస్కారం, బెజవాడ గోపాల్ రెడ్డి పురస్కారం, నిన్నగాక మొన్న ఉదారి నాగదాసు పురస్కారం ఆదిలాబాద్లో 2024లో తీసుకున్నారు. అలాగే విద్యాసేవారత్న గాంధీ గ్లోబల్ ట్రస్ట్ పురస్కారం అందుకున్నాడు. ఇంటర్నేషనల్ పోయట్రీ కార్నర్ వాళ్ళ చేత జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి పురస్కారాలు అందుకున్నారు. ఇంతేకాదు యాదన్న ఒకవైపు తాను కవిత్వం రాస్తూ, మరొక వైపు విద్యాసేవ చేస్తూనే మరొక వైపు సామాజిక బాధ్యతగా కూడా అనేక సంఘాలు బాధ్యులుగా ఉన్నారు. తెలంగాణ రచయితల వేదిక, ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ రచయితల వేదిక తరఫున ఈ అవార్డు ఇస్తున్నామంటే మేము గర్విస్తున్నాం అన్న నల్గొండ జిల్లా అధ్యక్షునిగా, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షునిగా పనిచేసినాడు. 2015 నుంచి ఉన్నాడు. అట్లాగే రాష్ట్ర శాఖలో కూడా కార్యదర్శిగా పనిచేసినాడు తెలంగాణ రచయితల వేదికలో. అంటే రచయితల వేదిక కూడా ఎప్పుడు కూడా ఒక ప్రజాస్వామిక దృక్పథం ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే తన లోపల ఇముడ్చుకున్నది. అట్లాంటి ప్రజాస్వామిక దృక్పథం ఉన్నటువంటి రచయితల వేదికలో జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర బాధ్యునిగా కూడా పనిచేసినాడు అన్న. అట్లాగే ఇంకా బీసీ సబ్ ప్లాన్ కమిటీకి ఉపాధ్యక్షునిగా ఉన్నాడు. అలాగే ప్రైవేట్ రిజర్వేషన్ పోరాట సమితి లోపల కూడా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాడు. అట్లాగే మా ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల సంఘం, ఇటు ఇంకొక సంబంధం ఉన్నది నా బంధంతో, ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల సంఘంలో కూడా అన్న రాష్ట్ర గౌరవ సలహాదారుగా ఉన్నాడు. నిజానికి రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పోటీ చేసినాడు. అది ఒక చిన్న ఆటంకం వలన అక్కడ ఒక ఫలితం చేయలేదు, కానీ నిజానికి అన్ననే అధ్యక్షుడు కావాల్సి ఉన్నది. అట్లాంటి అంటే తాను ఒక్కవైపున కాకుండా తన మల్టీఫేసెటెడ్ పర్సనాలిటీతో అన్ని రంగాలని కూడా ప్రభావితం చేసినాడు. ఆయన తనకు బడి ఎంత ఇష్టమో పొలము అంతే ఇష్టము అంటారు. ఇవి రెండింటినీ బాగా ప్రేమించినటువంటి వాడు. మొదటి నుంచి కూడా సబాల్టర్న్ జీవితాలని కవిత్రీకరిస్తూ ఉన్నటువంటి వాడు. మరొక వైపు తెలంగాణ ఉద్యమాన్ని కూడా తలకెత్తుకున్నటువంటి వాడు. ఆయన యొక్క ప్రస్థానాన్ని, కవితా ప్రస్థానాన్ని చూస్తే 1992లో రాసిన ఒక కవితలోని ఒక 2 వాక్యాలను చూద్దామా. ఇక్కడి పిడికెడు మట్టిని పిండి చూడు, ఇక్కడి పిడికెడు మట్టిని పిండి చూడు, కడిమెడు రక్తమో కన్నీళ్ళో కాదుకుంటాయి అన్నాడు 1992. అదే 92లో మరొక కవితలో ఏమంటాడంటే, ఆకాశానికి కోటి దండాలు పెట్టాలనిపిస్తుంది, ఆకాశానికి కోటి దండాలు పెట్టాలనిపిస్తుంది, పొద్దున్నే సూర్యుడిని కన్నాను. అంటే ప్రతి ఉదయం కూడా అతనికి ఒక ప్రేరణ ఇచ్చేటువంటి.
మాస్టర్ ఏం చేస్తాడు అని ఒక కవిత రాశాను. మా భాస్కర్ సార్ శుద్ధముఖ కవిత రాసినట్టుగా మాస్టర్ ఏం చేస్తాడు, పాఠం చెబుతాడు, మట్టి ముఖాలపై అక్షర జలం జల్లి మాటలతో మంత్రముగ్ధులు చేసి మరో లోకం చూపిస్తాడు. మాస్టర్ ఏం చేస్తాడు, మట్టి ముఖాలపై అక్షర జలం చల్లి మాటలతో మంత్రముగ్ధుల్ని చేసి మరో లోకం చూపిస్తాడు. ఆనాటి సందర్భాల్లో వచ్చినటువంటి చారిత్రక సంకలనాల్లో అన్నయ్య యొక్క కవిత దండోరా సంకలనంలో 1995లో వచ్చినటువంటి దండోరా సంకలనం ఒక కవిత ఉంది. దాంట్లో ఏమంటాడంటే, మేము దాసులం ధర్మగంట లాగాం, దర్బారు దిగిరండి, పూజ్యం అవమానాల పాలు, ఒడ్లు కోసే బండ దగ్గరే లెక్కలేసుకుందామన్నారు. గ్లోబలైజేషన్ మీద విస్తృతంగా రాసింది. మనము చూకంటిని గ్లోబలైజేషన్ ఎట్లాగైతే చెప్పుకుంటామో యాదన్నను కూడా చెప్పుకోవచ్చు. గ్లోబలైజేషన్ రాసినటువంటి కవులలో వదశాల్ అనే ఒక కవిత రాశారు. ఒక కాలు కంప్యూటర్ మీద మరో కాలు సెల్ ఫోన్ మీద వేసి నడుస్తున్న కాలానికి నేను కరువు డొక్కతో ఎదురవ్వడం అపరాధమే కావచ్చు. నా దేశంలో దారిద్ర్యం సమృద్ధిగా పండుతోంది. అంటే ఒకవైపు పరాయీకరణ పాలవుతున్నటువంటి ఈ ప్రపంచీకరణను తలపెట్టుకొని, మరొక వైపు ఇంతకుముందు మీకు చెప్పిండు రుధిర క్రీడ అని పెద్దమ్మలోళ్ళు పడేటువంటి వేదన తనకు తాను హత్య చేసుకుంటూ డబ్బులు అడుగుకునేటువంటి రుధిర క్రీడ గురించి రాశారు. అట్లాగే ముఖాముఖి అనే పేరుతో తెలంగాణ ఉద్యమం గురించి రాశారు. వెంటాడే కళలు వెనుకబడిన కులాల పేరుతో 2001లో చూలూరు వేసినటువంటి కవితా సంకలనంలోనూ కవిత ఉంది. పాదాల నుంచి పుట్టినందుకు చరిత్రహీనుణ్ణి కాదు నేను, చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు యాదయ్య గారు నేను రైల్వే స్టేషన్ నేను కవిత్వాన్ని నేను ఇయ్యాలి అట్లా అంత నిబద్ధతతో ఆయన ఉండి ఆయన జీవితాన్ని సమాజం కోసమే అంకితం చేసింది. కాబట్టి అలాంటి వ్యక్తి మీద ఒక అవార్డును ఇస్తున్నందుకు నారదాసు లక్ష్మణరావు గారికి, అట్లాగే ఆయన సహచరులు అల్లం నారాయణ గారు, ఈ అవార్డును తీసుకుంటున్న మిత్రుడు వెల్లి యాదయ్య గారు ఒక అద్భుతమైన అంటే ప్రాక్పశ్చిమ దర్శనాలు, సాహిత్యం లోపల ప్రాక్పశ్చిమ దర్శనాలు చదివి దాన్ని అన్వయించి వ్యాసాలు రాస్తున్న మిత్రుడు. అట్లాగే సబాల్టర్ను మొదలైన కూడా జీరోగంటలే అక్కడ చారి ఉంటే ఆ సారు నాకు పుస్తకాలు కవిత్వ పుస్తకాలు ఇచ్చేది. అప్పుడే ఆ చారి నారాయణ ఈ వాళ్ళ వల్ల నేను కవిత్వ రంగంలో అట్లా రచన రంగంలో ఇంకా కొనసాగుతున్నాను. ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. పెద్దలు నారదాసు లక్ష్మణరావు గారు, మిత్రులు రాజేంద్ర నాగేశ్వర గారు, కొన్నిమలారెడ్డి గారు, తర్వాత పూలరెడ్డి, ఈ అరిశెట్టి ప్రభాకర్. ఈ వేదిక మీద ఒక గమ్మత్ ఏంటంటే అరిశెట్టి ప్రభాకర్ పురస్కారాలు తీసుకున్న వాళ్ళే అందరూ. రాజేంద్ర నాగేశ్వరరావు, నేను, తర్వాత కుక్కట తిరుపతి కూడా అరిశెట్టి ప్రభాకర్ అరిశెట్టి ప్రభాకర్ పురస్కారాలను పొందిన ఒక ముఖ్యమంత్రులుగా భావించుకోవచ్చు. అది మొదటి పురస్కారం నాకు వచ్చింది. అరిశెట్టి ప్రభాకర్ స్ఫూర్తితో కవిత్వం రాయాలనే ఒక
ఒక తలంపు. అల్శెట్టి ప్రభాకర్ అంటే ఒక ఉద్వేగం, ఒక ఒక ఆలంబన, ఒక పోరాట స్వభావం మనందరిలో బట్టి కనిపిస్తుంది. అల్శెట్టి ప్రభాకర్ పుస్తక ప్రదర్శన, అక్షరాల చిత్రాల ప్రదర్శన దేవుని యువ కేంద్రంలో ఇక్కడ 20 కేంద్రంలో ఇక్కడ మన రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ అక్కడ పెట్టినప్పుడు మొట్టమొదటి నేను చూసిన అల్శెట్టి ప్రభాకర్ పుస్తకాలు పోయి ఆ తర్వాత అల్శెట్టి ప్రభాకర్తో స్నేహం ఏర్పడి హైదరాబాద్ పోయి హైదరాబాద్లో అల్శెట్టి ప్రభాకర్ స్టూడియోలకు పోయి అల్శెట్టితో సాన్నిధ్యం కూడా మనకు ఏర్పడింది. ఆ స్ఫూర్తితో ఆ కవిత్వం యొక్క స్ఫూర్తి విద్యం మనందరిలో ఉండాలని ఉంటుందని నేను కోరుతున్నాను. తర్వాత పెళ్లి ఆలన అపూర్వమైన కవి, నిజానికి చాలా అద్భుతమైన కవిత్వం. ఒక సబాల్టన్, ఒక భూమికి సంబంధించి బహుజన కవిత్వాన్ని తాత్విక సిద్ధాంతం నేపథ్యంలోని ఒక స్పష్టమైన గొంతుకతో ఒక స్పష్టమైన వాక్యం అద్భుతంగా మనందరికీ ఇష్టమే, నాకు బాగా ఇష్టమైన కవి. ఆయన కవిత్వం ఎక్కడైనా కావాలని నేను చదువుతూ ఉంటా. ఇష్టమైన కవిని చేసిన కంపెనీలో నేను కూడా ఉండడం, మనకు కరీంనగర్ నుంచి ఆ కవిని దర్శని పూర్వస్థానాన్ని తీసుకున్న మరోసారి వెళ్ళి ఆనందను అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఒక కవితో ఉత్తుగా రావాలంటే ఒక పోరాటం ఉండాలి. ఒక పోరాటం నుంచే దానికి అల్శెట్టి ఉద్భవించారు. స్వభావం అంటే ఒక పోరాటం నెగడు నుంచి కవిత్వం రాసే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం నుంచి వందల మంది కవిత్వాలు వచ్చారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం లేదు, ఆ పోరాటాల ఉద్యమాలు కూడా అధిగమించడం దగ్గరపడి మనందరం కవిత్వం సామాన్యం గురించి, అస్తిత్వం గురించి, నేపథ్యం గురించి, ఇతర గౌరవం తెలుసుకోవాల్సిన అవసరము అవన్నీ ఉండే సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికీ నిరంతరమైన పూర్తిగా అల్శెట్టిని తీసుకొని పార్టీని వ్యతిరేకించినటువంటి అల్శెట్టి పేరు మీద అవార్డు ఎందుకు ఒక చర్చ కూడా వచ్చింది. అప్పుడు నేను స్పష్టంగా నా ఉద్దేశం తెలియజేశాను. అల్శెట్టి అక్షరానికి ఒక శాశ్వతత్వాన్ని అందించడానికి, అంటే అవార్డు ఇస్తే వస్తువులు వస్తున్నాను. అంటే ఈ అవార్డు పేరు మీద ఆ మహాకవి మళ్ళొక్కసారి ప్రతి ఏడాది మళ్ళీ మనం తలుచుకోవడం, ఆ అజరావరమైనటువంటి ఆ జాజ్వల్యమైనటువంటి అక్షరాల్ని మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ మాట్లాడుకోవడం, వ్యక్తిగానే కవిగానే కాకుండా వ్యక్తిగా అతను నడిచినటువంటి ఆ బాట, ఆ కమిట్మెంట్ అంతా కూడా ఇప్పుడు వస్తున్న కవులకు మనం మళ్ళీ మాట్లాడుకోవాల్సిన ద్వారా మనకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి ఆ శాశ్వతత్వాన్ని చేకూర్చడానికి అల్శెట్టి అవార్డు. అప్పుడు జూనియర్ అన్న రాష్ట్ర అధ్యక్షుడు, నేను జిల్లా అధ్యక్షుడు ఉన్నాను. భాస్కర్ సారు, మనందరూ చెప్తారు, శేఖర్ సార్, దేవన్న అంటే అందరూ కూడా ఆమోదించిన తర్వాత అవార్డు ఏర్పాటు చేయడం జరిగింది. రెండో కారణం ఏంటంటే అవార్డు ఏర్పాటు చేయడానికి నేను కలం పట్టింది అల్శెట్టి స్ఫూర్తితో. నేను జగిత్యాల వాసిని, అల్శెట్టి ప్రభాకర్లతో కలిసి తిరిగిన వాడిని. అప్పుడు స్టూడెంట్గా ఉన్నాను. ఆయన కవిత్వాన్ని, ఆ కవితా పాదాలని గోడల మీద మేము జాతులకు వచ్చి నినాదాలుగా రాసిన వాళ్ళం. అంటే రైతాంగ పోరాటంలో మమేకమైనప్పుడు అట్లా రాసిన వాళ్ళం. ఇందాక అంచేత జగిత్యాల క్షేత్ర గురించి జాతర గురించి యాడ్ చేస్తారు. నేను 9వ తరగతి విద్యార్థిని. నాకు తెలిసి నిజమో కాదు అన్న చెప్పాలి. అల్లందారంగా అప్పటికప్పుడు స్టేజ్ మీద ఒక పాట రాసినట్టు పాట పాడినట్టు గుర్తున్నారు. నేను చిన్నపిల్లలు అప్పుడు సభలు అక్కడ దూరంగా ఉన్నవాడిని. అంటే ఇవన్నీ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఇప్పుడు జగిత్యాల చైత్ర యాత్ర మామూలు సంఘటన కాదండి నిజానికి. అట్లా ఈ అల్శెట్టి ప్రభాకర్ పురస్కారాన్ని ఏర్పాటు చేయడానికి ఒక నేపథ్యం. అయితే ఒకసారి అల్శెట్టి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ అందరికీ తెలిసిన వారే, అందరూ దాదాపుగా ఆయన సాహిత్యాన్ని, కవిత్వాన్ని చదివిన వాళ్ళే. ఎందుకు అల్శెట్టి కవిత్వానికి ఇంకా ప్రాసంగికత ఉంది? కాలం ఉన్నంత వరకు, కవిత్వం ఉన్నంత వరకు, సూర్యచంద్రులు వెలుగుతున్నంత వరకు కూడా అల్శెట్టి ప్రభాకర్ కవిత్వానికి ప్రాసంగికత ఉంటుంది. మరి మిత్రులారా ఎందుకు ఉంటుంది అంటే, ఈ సమాజం ఎప్పుడు కూడాను ఒక విభజన రేట్లకు అటువైపు ఇటువైపు ఉన్న అస్తిత్వాల నేపథ్యం లోపల ఆ పెనుగులాటలోంచి ఈ కవి అయితే ఆ పెనుగులాటను తన కవితా వస్తువుగా చేసుకుని రాస్తారో, ఆ పెనుగులాట ఉన్నంత వరకు కూడాను ఇట్లా కవిత్వం ఉంటుంది. ఆ అస్తిత్వ గీత ప్రజలకు, పాలకులకు మధ్య ఉన్నటువంటి గీత. ఆ గీత
మళ్ళీ నిన్ను పిలుస్తున్నా, నీ కోసం చూస్తున్నా, మళ్ళీ నిన్ను పిలుస్తున్నా. జగిత్యాల జైత్రయాత్రలో ఎగిసిన పోరు కెరటమా, గాయపడిన జీవితాలను సేదదీర్చు కవిత్వమా, నీ కోసం చూస్తున్నా, మళ్ళీ నిన్ను పిలుస్తున్నా. మరణం నీ చివరి చరణం కానే కాదన్నావు, మరణం నీ చితాభస్మం కాదని ప్రకటించావు. అడవివి నీవై కడలివి నీవై అగ్నిపద్యమై దద్దగీతమై అక్షర క్షిపణివి నీవై ఆకలికే కల్లో మెరిసే ఆయుధమై వస్తావని, తిరిగి వస్తావని, మరల వస్తావని, నీ కోసం చూస్తున్నా, మళ్ళీ నిన్ను పిలుస్తున్నా. ఉద్యమాలు ఒరుసుకొని కన్నీటి ప్రవాహమై కంటి ఎర్ర చీరల్లోన కవిత్వమెరుపెక్కాలని పొంగిన లాటి దెబ్బల్లోన చిందిన నెత్తుటి ధారల్లోన రక్తనాళాల రహదారుల్లో రహస్యంగా నడిచెల్లే వీరుడి కోసం అన్నం ముద్ద అందించేందుకు వస్తావని, తిరిగి వస్తావని, మరల వస్తావని, నీ కోసం చూస్తున్నా, మళ్ళీ నిన్ను పిలుస్తున్నా. జగిత్యాల జైత్రయాత్రలో ఎగిసిన పోరు కెరటమా, గాయపడిన జీవితాలను సేదదీర్చు కవిత్వమా, నీ కోసం వస్తున్నా, మళ్ళీ నిన్ను పిలుస్తున్నా. అమర్ రహే అక్షయ్ ప్రభాకర్. తెలంగాణ వైతాళికులు అనిశెట్టి ప్రభాకర్ గారి పురస్కార ప్రధాన సభకు సభాధ్యక్ష జీవితం, కరీంనగర్ నేర్పిన జీవితం. ఆ తర్వాత హైదరాబాద్లో ఎదురైంది. హైదరాబాద్లో బాగా నడిపోయింది. జైత్యాలకి కరీంనగర్కి హైదరాబాద్కి మధ్యలో ఆయన పయనం హైదరాబాద్లో చాలా దారుణంగా జరుగుతుంది. అంతమంది ఆప్తుల మధ్యలో, అంతమంది స్నేహితుల మధ్యలో, అంతమంది కవుల మధ్యలో, అంత విభితాల మధ్యలో కూడా ఆయన ఉండగలిగినట్టు మేము అందరం ఉన్నాం. నిజంగా చాలా ఎక్కువ మంది ఉన్నారు హైదరాబాద్ ఆయనతో. ఎందుకంటే అది ఒక విస్తారమైన ప్రపంచం కాబట్టి సరైన ప్రపంచంలో వచ్చినాయి. కానీ చివరికి ఆయన కేవలం ఆంధ్రజ్యోతిలో వచ్చిన సిటీ లైఫ్ 30 రూపాయలపై పంపిన ఏకైక కవి మన తెలంగాణ. నిజంగానే ఆయన నచ్చుకుంటేనే వస్తుంది. అట్లాంటి జీవితం ఎవరికి లేదు. ఇంకా ఆయన ఇప్పుడు లేదా జీవితం సంబంధాలు లేవా, సినిమా సంబంధాలు ఉండేది. ఆయన ఎన్నో సినిమాల్లో ఆలోచించండి. ఆయన కవితల్లో దాదాపుగా సిటీకి వచ్చిన తర్వాత చాలా వరకు కవితల్ని సినిమాలు నిర్శిస్తున్నారు. అసలు ఎంబీఆర్ ఒక్కడే ఆయన ఆప్తులో ఉన్నాడు. ఆయన చాలామంది ఆయన కట్టాలి దొంగ జరిగేలా కూడా నాకు కట్టాలి రాస్తున్నారు. నిజం కూడా. కానీ ఎన్నడూ కూడా ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఇతర అవసరాల మేరకు ఎట్లా వ్యవహరించాలని ఆలోచిస్తుంది. అది కొడుతాను. ఆ తరం మనిషి మేము కూడా తరం మనుషులమే కానీ ఒక పారాడాక్స్ కానీ విరోధాభాసం అంటే కదా. మేమందరం ఇప్పుడు లక్ష్మణరావు ఎమ్మెల్సీ అయినాడు. నేను కూడా గవర్నమెంట్ పదవిలో దాదాపు 10 ఏళ్ళు, కేసీఆర్ ఎన్ని రోజులు 20 రోజులు పదవి. ఇది విరోధాభాసం. దాన్ని ప్రభాకర్ కంటే ముందు జైత్యాలు జైత్యాలు చేసిన వాళ్ళని పదవిలోకి వచ్చినాం. ప్రభాకర్
ఇది విలువలు మనం ఇవల్ల మాట్లాడు. కానీ ఈ తెలంగాణలో పర్టికులర్గా ఈ కరీంనగర్లో ఇక్కడ జరిగిన పోరాటాల ముందు మీదే ఆ పోరాటాల ద్వారా వేసి వచ్చిన ఒక కవితా ప్రభాకర్ చనిపోయిన రోజు గుర్తు చేస్తాను. నాకు ఈ రెండు జీవితంలో ఒక రెండు దృశ్యాలు మర్చిపోయిన దృశ్యాలు. ప్రభాకర్ చనిపోయినాడు, ఇవ్వాలి వాళ్ళు ₹1 కనుక మొట్టమొదటి ప్రభాకర్ భాగ్యం ₹1 కనుకోవడం భాగ్యం. ఆమె జీవితం ఒక విశాఖాంతమైన క్యాన్సర్తో చెప్పేటోళ్ళు లేదు. ప్రభాకరే 9 మందిలో పోస్ట్ బస్ కూడా ఇచ్చినారు కదా ప్రభాకర్. సరే దాని గురించి మర్చిపోదు. కానీ ప్రజల నాయకులు ఉన్నవాడు, ఇప్పటికీ రాసనికుడు అయినవాడు, ఇప్పటికీ కవిత్వంలో ఎదుగుతున్నవాడు. ఎవరి హై హీల్స్ బంజారా హిల్స్ ఇక రాసిస్తారు లేదు అయిపోయింది. ఎవరి హై హీల్స్ బంజారా హిల్స్ ఎవరు రాసినాడు ఈ కవిత్వం అంటే ఏంటి ఏమర్థమైంది? బంజారా హిల్స్లో మీరు ఒక లక్ష్య ఊహం చేసి ఎవరి హై హీల్స్ బంజారా హిల్స్ కవిత్వం అయిపోయింది. ఇక్కడికి అంటే అలతి పదాలు, చిన్న చిన్న పదాలు, మీకు తెలిసిన పదాలు, సామాన్యులకు తెలిసిన పదాలు. ఈ పదాలలో అనల్పమైన అర్థాలు, ఎంతో అర్థాలను తెలిసిన వాడు ఏకైక వాడికి ప్రభావం. మినీ కవిత్వాల పేరిట వ్యక్తిగత కవిత్వాలు వస్తున్న సమయాలలో వచ్చినాడు. రాష్ట్రంలో మన తెలుగు ప్రజలలో తెలుగులో శ్రీశ్రీ తర్వాత అత్యంత కోట్ చేయబడ్డవాడు ప్రభావం. లీడ్స్లలో పాత్రికేయులు ఎక్కువగా రాసినవాడు ప్రభావం. హెడ్డింగ్లు పెట్టుకున్నవాడు ప్రభావం. ఎక్కడి నుంచి వచ్చింది ఆయన? ఆయన ఇంటర్మీడియట్ కూడా చదువుకున్నట్టు ఆయనకి ఆ శక్తిని జగిత్యాల జైత్రయాత్రకు ముందున్న వాతావరణం నుంచి, జగిత్యాలలో జరిగిన రైతాంగ పోరాటం నుంచి, జగిత్యాలలో అంతకుముందున్న ఒక వాతావరణం ఏమిటి? ఒక సాహిత్య వాతావరణం ఉంటాడు. ఇవాళ చాలామంది ఆయన ఆ సాహిత్య వాతావరణం నుంచి వచ్చిన వాడు కంటే అప్పుడున్న ఒక దాంట్లో మినీ కవిత్వం అనే దాంట్లో మొట్టమొదటి ప్రభాకర్ ప్రవేశించింది. ఆ తర్వాత చివరిలో రాసిన దీర్ఘ కవితల దాకా చూసినప్పుడు మీకు ఆయన పరిణామం అంతా మనకు తెలుస్తుంది. ఆయన చివరిలో రాసుకున్న కవిత్వాలలో ప్రతి కవికి ఒకటి నేనేది నేను ఫలానా చెప్పుకుంటారు కదా, అట్లాంటి అభివృద్ధితో ఉంటుంది. అదొక సరే మరణం చివరి చట్టం కాదని సరే. ఈ మొత్తం ప్రయాణం అంతా చూసినప్పుడు నేను ప్రభాకర్ని, కరీంనగర్ జిల్లా కవిత్వాన్ని, కరీంనగర్ జిల్లా కవులని, రచయితలని నేను వేరొకరు చూస్తున్నాను. ఈ కరీంనగర్ అయితే ఈ కరీంనగర్లో జరిగిన కల్లోలము, సామాజిక పరిణామాలు, సామాజిక ఉద్యమాలు, విప్లవ ఉద్యమాలు ఎట్లాగైతే మనుషుల్ని